ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దేవతలకు దేవుడు ఆ పరమేశ్వరుడు. శివపురాణాల ప్రకారం స్వయంగా పరమేశ్వరుడు చెప్పిన కొన్ని రహస్యమైన పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతోమంది వ్యక్తులు ఈ శక్తివంతమైన పరిహారాలను పాటించి జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారు. కాబట్టి పరమేశ్వరుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తక్షణమే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలంటే తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. పరమేశ్వరుని అనుగ్రహంతో కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి కొబ్బరికాయను నివేదించండి. మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విశేషంగా ఏదైనా ఒక సోమవారం నాడు మీ పూజ గదిలో కొబ్బరి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోయి మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాల్సిందే. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఎదురింటి వారి చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంటికున్న సమస్యలన్నీ తొలగిపోయి పరమేశ్వరుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న గిన్నెలో ఉప్పు పోసి పెట్టండి. మీ కుటుంబానికి అదృష్టం కలిసొస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా జీవిస్తారు. ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రధాన ద్వారం మురికిగా ఉంటే మీ ఇంటి సంపద తరిగిపోతుంది. అలాగే పండుగ రోజుల్లో తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. కాబట్టి మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేసి ఒక చెంబుడు నీళ్లను లింగం పైన పోయండి. మీ అభిషేకాలకు రెట్టింపు పుణ్యఫలితం లభించి ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తర్వాత విభూది బొట్టును పెట్టుకోండి. ఎవరైతే ప్రతిరోజు విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారికి అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉండాల్సిందే. ఏ ఇంట్లో అయితే పంచముఖ ఆంజనేయుని చిత్రపటం ఉంటుందో అలాంటి ఇళ్లలో పేదరికం తొలగిపోయి పుష్కలంగా డబ్బు చేరుతుంది. తులసి మొక్క చాలా పవిత్రమైనది. కాబట్టి ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. ప్రతిరోజూ తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబానికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు శనివారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి 1.5 కిలోల బియ్యాన్ని దానం చేయండి. ప్రతి నెలలో ఒక శనివారం నాడు ఈ పరిహారాన్ని చేయండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోయి మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. ఇక మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది. అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. కోరుకున్న కోరికలున్నీ త్వరగా నెరవేరుతాయి. తక్కువ సమయంలో ధనవంతులు కావాలనుకునేవారు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి. మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుందట. కాబట్టి ఉదయాన్నే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది. అయితే ఉదయం నిద్రలేవగానే పొరపాటున కూడా అద్దంలో మీ ముఖాన్ని చూడకూడదు. ఉదయం లేవగానే అద్దం చూస్తే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరి బీరువాలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోండి. బీరువాలో లక్ష్మీదేవి ఫోటో ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇక మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో జీవిస్తారు. మన హిందూ పురాణాల ప్రకారం ఎడమ కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది. ఎవరైతే నల్లదారం కట్టుకుంటారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సిరిసంపదలతో జీవిస్తారు. మరీ ముఖ్యంగా ఏదైనా పౌర్ణమి రోజున మీ ఎడమ కాలికి నల్ల దారం కట్టుకోండి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.
ఇక మీ భర్త సంపద విపరీతంగా పెరగాలంటే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెట్టాలి. తద్వారా మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. పూజగది చాలా పవిత్రమైనది. కాబట్టి వంట గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజగది ఉండకూడదు. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకోండి. పూజ గదిలో శివలింగం ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు. పరమేశ్వరుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవతలందరూ తిష్టవేసుకుని కూర్చుంటారు. కాబట్టి ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి. పూజ గదిలో శివలింగం ఉన్నవారు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో శివలింగానికి నీటితో అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. ఆ శివయ్య ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. శివుడిని పూజించడానికి ఎన్నో మార్గాలున్నాయి. కాని కొన్ని అమృత ఘడియల్లో శివుడిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్యలో శివుడు నందిపై కూర్చుని కైలాసం నుండి భూలోకానికి వస్తాడు. కాబట్టి ఈ సమయంలో శివుడిని పూజిస్తే మీ పూజలన్నీ పరమేశ్వరుని చెంతకు చేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.